ఏవండి ఏవండి హారతి తీసుకోండి. మీకు తొందరగా నయమైపోవాలండి. మళ్ళీ మామూలుగా హుషారుగా తిరగాలి. నీ పూజ త్వరగా ఫలించాలా దివ్య? అంతా ఏడుకొండల వారు దయండి. రెస్ట్ తీసుకోండి. మీ అయ్యగారికి త్వరగా నయమవ్వాలని కోరుకోవే. అయ్యగారి మీద మీకున్న ప్రేమే ఆయన్ని మామూలు మనిషిని చేస్తుంది అమ్మగారు. థ్యాంక్స్ ఏ కుమారి. అవునవును. ఇంకేంటి సంగతులు? ఏం లేదు. ఏంటమ్మగారు, ఎవరు ఫోన్లో? నీకెందుకే? అయ్యగారికి యాక్సిడెంట్ ఎప్పుడయిందో? లాస్ట్ మంత్ 5వ తారీఖు. అయ్యగారు ఇంటికి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు? లాస్ట్ మంత్ 30వ తారీఖు. ఈరోజు కొత్త నెల 10వ తారీఖు. పోయిన నెల 5వ తారీఖు నుంచి కౌంట్స్ వేసుకుంటే మొత్తం 35 రోజులు. ఇప్పుడేంది రోజులు లెక్క పడుతున్నావా? నేను లెక్క పెడుతుంది రోజులు కాదులేండి, మరి మీ రంకురాత్రుల సంఖ్య. ఏం మాట్లాడుతున్నావే? బ్రోకరు బెనర్జీ గాడి నంబరు నా దగ్గర కూడా ఉందిలేండి. వాడితో కాసేపు కులికితే మీ కౌంట్లు మొత్తం కక్కేశాడు. అమ్మ కకృతి నా కొడుకు. ఇప్పుడేమంటా? అమ్మగారు ఫాస్ట్. టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్లోకి వచ్చేసారు. లవంగాలు లాక్ చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. రేపటి నుంచి మీరు బుక్ చేసుకున్న అబ్బాయిలు నాకు కూడా కావాలి. దానికి కూడా మీరే క్యాష్ ఇవ్వాలి. ఆహా, కుదరదంటే? ఆహా, అయ్యగారికి మీరు ఆ బెనర్జీ గాడికి పంపిన వాయిస్ రికార్డులు అన్నీ ఫార్వర్డ్ చేసేస్తాను. దొంగముండ. మొగుడు మంచాన పడితే మంచం మీద బ్యాటర్ లేక నేను ఎంత మదన పడతాను నీకేం తెలిసే? అమ్మగారు, మీ మొగుడు గారు జస్ట్ 30 రోజులు మంచాన పడితేనే మీరు ఇంత మదన పడుతున్నారు. మరి నా మొగుడు శ్మశానంలో పడి చాలా దినాలైంది. మరి నా మదన ఎవరికి చెప్పుకోవాలి? అర్థమైందిలే, అలాగే కానివ్వు. దొంగముండ. డాక్టర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను దివ్య గారు, మీరెలా ఉన్నారు? ఏదో ఉందిలేండి, సుఖానికి దూరంగా శోకానికి దగ్గరగా. పల్లెటూరిది కదా, పిచ్చి పిచ్చిగా పలుకుతలేండి, మీరేం పట్టించుకోకండి. దివ్య గారు, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలండి. ఓ కుమారి, చెప్పండి. సింక్ లో శుభ్రం చేయాల్సిన సామాన్లు చాలా ఉన్నాయి. అర్థమైందిలేండి. చెప్పండి డాక్టర్ గారు.